అయ్యా ఇక్కడ ఇక్కడ ఎక్కడుంది నువ్వు చెప్పి నీలాంబరి? లేదు ఇక్కడ ఇక్కడే ఉండాలి. ఎందుకే అబద్ధాలాడి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నావు? ఇక్కడే ఉండాలి అమ్మగారు, నా మాట నమ్మండి అమ్మా. ఇక్కడే ఉండాలి అమ్మ. ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి కదా. ఇక్కడ అమ్మగారు నన్ను నమ్మండి అమ్మాయి. ఇక్కడే ఉండాలి. పెద్దబాబు గారు ఇక్కడే ఉండాలి. పార్వతి, ఏంటి పార్వతి ఇది? నువ్వు భ్రమపడుతున్నావు పార్వతి. లేదయ్య గారు, ఇక్కడ తను ఇక్కడే ఉండాలి. పార్వతి వద్దమ్మా, వద్దు. నువ్వు నోటుకొచ్చినట్టలా చెప్పి మా అందరికి నరకం చూపిస్తున్నావు. అయ్యా లేదయ్యా, ఇక్కడే ఇక్కడే ఉండాలయ్యా. ఎందుకే ఇట్లా చేస్తున్నావు? అది చెప్పేది నిజమైతే నేను ఇక్కడే తగలబెట్టుకుంటాను. నీలాంబరి ఆగు, నీలాంబరి ఆగమ్మా. అయ్యారు ఆగు. ఏంటి పిచ్చి పని? పార్వతి ఎంత పని చేస్తున్నావే? పార్వతి, నిన్ను తిట్టాలన్నా కొట్టాలన్నా సునంద మొహం చూసి ఆగిపోతున్నాను. అమ్మగారు మాట్లాడకు. చూడదేవా, ఇప్పుడు ఎవరిని నమ్ముతావు? నా కథం గుర్తొచ్చేదాకా నిజమేంటో దేన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాను. హనుమంతు, పార్వతిని నా ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పేది మీరు వింటేనే ఈ పెళ్లి జరుగుతుంది. అమ్మా, ఇంకొక మాట లేదు. చెప్పినట్టు నడుచుకుంటేనే నా కొడుకు చేయి పట్టుకుంటుంది. రండి వెళదాం. పదనన్నా రండి. అయ్యో రాయిస్ వెళ్దాం. ఏం ఆలోచిస్తున్నావు? వాట్ హ్యాపెండ్ ఐస్? ప్రాబ్లం అని మాత్రం చెప్పకు. బ్రోపెల్లో రవంత లోటు గాని ఇసరంత సమస్య గాని రాకూడదని కేర్ టేకర్గా అన్ని పనులు చూసుకుంటున్నాను. పనులు చూసుకుంటున్నామేమో గాని మనుషుల్ని సరిగ్గా చూడలేకపోయామేమో మహి. పనివాళ్ల మీద ఏమైనా డౌట్గా ఉందా? పెద్దబాబు, ఈ కండువా వేసుకో. థ్యాంక్ యూ బాబాయ్. పదండి. పదండి వదినా.
प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रादूर्णवर्णतथाष्टमं नवमं भारचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यायः पठेन्द्रः गुरुशुक्रशनिभ्यश्चराहवे केतवे नमः ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकाले ओंकारमलेश्वरं परल्यां वैद्यनाथं च ढाकिन्यां भीमशङ्करम् అఖిల మనిద్దరి కొడుకుల పెళ్ళిళ్ళు ఒకే రోజు ఒకే దగ్గర ఒకే ముహూర్తాన జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇంటి బిడ్డగా పార్వతి మీ ఇంటి అడుగు పెట్టడం కూడా మాకు సంతోషంగా ఉంది. అఖిల అఖిల ఆంటీ ఎవరు ఆంటీ ఎవరు నువ్వు? ఆంటీ ఆంటీ! దేవా! 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 I miss you. నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను 7 అడుగులు వేసేది, నా మెడలో 3 ముళ్ళు వేయించుకునేది ఘట్టమనేది దేవేంద్రతోనే. ఏంటి చంద్ర నీలమ్మ వెంటనే పెళ్లిపేట్ల మీద కూర్చొని దేవాతో 3 ముళ్ళు వేయించుకోవాలనిపిస్తోందా? 3 ముళ్ళు ఎలాగో వేస్తాడంటే, కాని ఇదే పీటల మీద నుండి నన్ను అఖిలాండేశ్వరి ఆంటీ నాగపడుగల చంద్రముఖినని గుర్తుపట్టి మెడపెట్టి గెంటేసిన సంగతి గుర్తొస్తుంది. ఇప్పుడు వీపు మీద మచ్చలేదు కానీ నన్ను అవమానించిన పాత తాలూకు మచ్చ ఇంకా గుర్తుందాంటీ. పగబట్టిన పావులా బుసకొడితే కర్రతో తల పగలు కొడతారో బుర్రతో ఆలోచించు. ముందు తల వంచుకొని తాళి కట్టించుకో. మెళ్ళో ఉన్న తాడుతో ఎవరెవరికి పార్వతిని ప్రేమిస్తున్నానని ఇంట్లో చెప్తే ఆంటీ తట్టుకోలేదని ఆగిపోయావు. ఇప్పుడు చూడుదేవా, నీలాంబర్తో పెళ్లి ఆపాల్సిన పరిస్థితి. గడిచిపోయిన గతం గుర్తుకొస్తేనే నా ప్రేమ నిలుస్తుంది, గెలుస్తుంది జానీ. మీరు ప్రేమించిన అమ్మాయిని మీరే ఘట్టంలేని హెర్బల్ బ్యూటీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ని చేశారు సార్. పెద్దబాబు